ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి ఆ కంపెనీ ఫీఓ కంపెనీ చైర్మన్ వచ్చి కలిశారు రేవంత్ రెడ్డి గారిని. అప్పుడు నాకు ముడుపులు ఇవ్వాలని ఆయన ప్రయత్నించారని కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అందులో ఎలాంటి అనుమానం లేదు కదా మీకు. అట్లా చెప్పినప్పుడు ఇన్ జనరల్గా ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి? వాడు ముడుపులు ఇస్తా అన్న మరుక్షణమే వాడిని మెడబట్టుకొని అక్కడే అరెస్ట్ చేసేయాలి. ఎందుకు అది చేశారు? ఆ కంపెనీ పేరు ఎఫ్ఐఆర్ లో ఎందుకు లేదు అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు వారు మాట్లాడుతూ కూడా ఎఫ్ఐఆర్ అయినాక ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు పైసలు ఎక్కడ పోయినాయి ఆ రూట్ ఆ ఛానల్ అంతా కూడా వస్తుంది బయటికి. మీరు ఇంతకుముందు ఒక విషయాన్ని మీ ఛానల్ ద్వారా జనాలకి అడ్వకేట్ గారు చెప్తే చూపించి ఎఫ్ఐఆర్ ఉన్నది మటుకే చేయాలంటే దాంట్లో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. వాస్తవాలు ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆ ప్రొసీజర్ ఏమైంది ఎక్కడ ఏమైందో తెలిసినా కూడా ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి ఎవిడెన్స్ తోటే చూపించాల్సి వస్తుంది. అవును, ఇంక్లూడ్ చేయాలంటే అది ఛార్జ్ షీట్ లోనే ఇస్తారు. అండ్ 19 ఇప్పుడు వచ్చింది కాబట్టి 19 రెండోసారి గవర్నర్ పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. ఫైల్ అయినప్పుడు ఎక్కడ ఉన్నాయి అది ఎవిడెన్స్ వచ్చినప్పుడు దాని ప్రకారంగా కంపెనీ ఇంక్లూడ్ అవుతుంది. దానికి సంబంధించిన మన రాష్ట్ర డబ్బును కూడా ఎట్లా తీసుకురావాలో సిస్టమ్ ప్రకారంగా తీసుకొని వస్తారు. అండ్ దాంట్లో భాగంగా మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారికి చెప్పింది చేసేది చర్యలు అవన్నీ కూడా ఉంటాయి. చిన్నపిల్లగాని లెక్క మాట్లాడినా ఎవరేం మాట్లాడినా కొంతమందికి అనిపిస్తుందేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వాస్తవాలు చెప్తుంటే అంటే అది సినిమా డైలాగ్ లేక అనిపిస్తుందేమో. వాస్తవాలు సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా జరిగేది చెప్తుంటే ఎవరు భయపడుతుండ్రో యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఎవరు ఉలికి పడుతుందో కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది. అండ్ వ్యవస్థలు ఏదైతే చర్యలు చేపట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా భయపడలేదు. రమ్మన్నప్పుడు వారు కూడా వెళ్ళినరు, వారు కూడా కలిసినరు. వారికి కూడా అభిమానులు ఎట్లయితే కవిత గారి ఇంటి దగ్గర అభిమానులు ఉంటారని చెప్పి మీరు మాట్లాడినరో రాహుల్ గాంధీ కుటుంబానికి భారతదేశ వ్యాప్తంగా కుటుంబానికి అభిమానులు ఉన్నారు. అదే చెప్తున్నాము కళ్యాణ్ గారు, ఎవరికన్నా కూడా అభిమానులు ఉంటారు. ఎందుకు ధర్నాలు చేసిర్రు ఎట్లా ధర్నాలు చేసిర్రు అనేది మాట్లాడము చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాం సిస్టమ్ ప్రకారంగా ల్యాబ్స్ ఉంది, మీరు దేని పరంగా చేసిర్రు కరెక్ట్ చేస్తే కోర్టే నిర్ధారిస్తుంది. ఎందుకంత ఇప్పుడే దానికి ఒక కంక్లూజన్ కి రాదు అని వాళ్ళు కాదు అని ఇప్పుడెందుకు కంక్లూజన్